యూదా దేశం చుట్టూ హిజ్కియా కాలంలో 185,000 మంది సైన్యం ముట్టడి వేశారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మిలిటరీ. 185,000 మంది మిలిటరీ ముట్టడి వేసి దేశం నుంచి ఏది బయటకు రానియకుండా, దేశంలోకి ఏది వెళ్ళనీయకుండా దేశస్తులందరినీ కరువుతో చంపాలని టార్గెట్ చేశారు. రాజు దైవజనుడి దగ్గరకు వచ్చి, యెషయా ప్రవక్త దగ్గరకు వచ్చి విషయం చెప్పాడు. యెషయా ప్రవక్త ఇద్దరు కలిసి దేవుని మందిరంలో కూర్చుని ప్రార్థన చేశారు. రేపు సాయంత్రానికి మ్యాటర్ సెటిల్ అయిపోద్దని చెప్పాడు. ఏం చేశాడు? ఎవ్వరు కత్తి వాడకుండా, ఎవ్వరు యుద్ధం చేయకుండా, ఏ అభిషేకం అయితే దైవజనుడి మీద నిలిచిందో, ఏ అభిషేకం అయితే రాజు మీద నిలిచిందో, వీరిద్దరు కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారో 185,000 మంది నెక్స్ట్ రోజు రాత్రికి లేరాళ్ళు. ఇప్పుడు చెప్పండి, ఏ అధికారం గొప్పది? అభిషేకం అనే అధికారంతో వచ్చిన మాట గొప్పదా? 185,000 మంది యొక్క బలం గొప్పదా? ఇతర తైలాలతో పోల్చబడదు, ఇతర శక్తులతో ఇది పోల్చబడదు. దిస్ అనాయింటింగ్ హ్యాస్ ఎ స్పెషల్ ఐడెంటిటీ. ఈ అభిషేకానికి ఎప్పుడూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు దానికి ఉంటుంది. ఇది దేనితో, ఎవరితో పోల్చబడదు. ఇది ఎక్కడైనా పనిచేస్తుంది. మీరు బంగారపు ఉంగరం తీసుకెళ్ళి, డబ్బులు లేవు, ఇంగ్లాండ్ వెళ్ళారు, పర్సు పోయింది, సూట్ కేసు కొట్టేశారు, మీ చేతిలో ఉంగరం మాత్రం ఉంది, షాప్కి వెళ్ళి ఇస్తే ఏం చేస్తాడు? ఇంగ్లాండ్ పౌండ్స్ మీ చేతికి ఇచ్చేస్తాడు. ఒకవేళ ఇండియానే వచ్చారు, మనల్ని తొందరగా కొట్టేశారు, మీ దగ్గర రింగ్ ఒకటే ఉంది, తీసుకెళ్ళి షాప్లో ఇచ్చారు, ఏమిస్తాడు? మీకు రూపాయలు ఇచ్చేస్తాడు. ఎక్కడైనా పనిచేస్తుంది ఇది. ఇఫ్ యు క్యారీ ద అనాయింటింగ్ ఆఫ్ గాడ్, నువ్వు ఎడారిలోకి వెళ్ళినా, నువ్వు సమాజంలోకి వెళ్ళినా, ఆకాశంలోకి వెళ్ళినా, భూమి మీదకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నీతో ఉండి నీ పక్షాన పని చేయగలిగేది ఈ సువర్ణ తైలపు అభిషేకం. ఇది దేవుని రూపం కలిగింది. గోల్డ్ దైవత్వానికి సాదృశ్యం. ఇది సువర్ణ తైలం అంటే ఇది దైవ రూపం కలిగినటువంటి శక్తి. ఈ అభిషేకం ఏం క్యారీ చేస్తుందంటే దేవుని రూపాన్నే క్యారీ చేస్తుంది. దేవుని రూపాన్నే క్యారీ చేస్తుంది. కాబట్టి వాట్ ఈజ్ అనాయింటింగ్? నెంబర్ 1, చాలా విలువైంది, ఇతర అధికారాలతో పోల్చబడదు. 3, ఎక్కడైనా పని చేయగలుగుతుంది. 4, దేవుని రూపం, దేవుని పోలిక కలిగింది ఈ సువర్ణ తైలం.